ఆ ఎర్రగడ్డ హాస్పిటల్కు పంపవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకవేళ మస్తిత్వం కోల్పోయాడు, మరి పిచ్చోడై రోడ్ల మీద తిరిగే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నన్ను ఎప్పుడు తిహార్ జైలుకు పంపుతారనే భయంలో ఉన్నాడు. ఫస్ట్ నన్ను ఎప్పుడు తిహార్ జైలుకు పంపుతారనే భయంలో మరి కేటీఆర్ ఉన్నాడు. అందుకోసమని మతిస్థిమితం లేకుండా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడుతున్నాడు. సంస్కరణ లేకుండా మరి వాడు చదువుకున్నా అని చెప్తున్నాడు. ఆ చదువుకున్నటువంటి జ్ఞానం కూడా లేదు. మరి ఎమ్మెల్యేగా ఉన్నాడు, అంతకుముందు మాజీ మంత్రిగా 10 ఏళ్ళు పనిచేశాడు. మరి అలాంటి ఏది కూడా ఆలోచించకుండా, రాజ్యాంగాన్ని గౌరవించకుండా, చట్టాలను గౌరవించకుండా ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అంటే ఊళ్ళే కూలి వేసుకున్నటువంటి కూలన్నా కూడా అట్లా మాట్లాడు. అంతకన్నా అధ్వానంగా కేటీఆర్ అనేటోడు మాట్లాడుతున్నాడు. ఊళ్ళే వార్డు మెంబర్ కూడా మాట్లాడు అటువంటి బూతులు, అటువంటి మాటలు. అంటే అలాంటి సంస్కరణ లేకుండా మరి ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతున్నాడు. ఈ రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు ముఖ్యమంత్రి. మరి అలాంటి ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అంటే మరి వానికి మతిస్థిమితం లేకుండా పోయింది అనేది తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇయల్లో కేసులు ఒకవేళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కక్ష సాధింపు ధోరణి అయితే కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చినాడే 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసినాక వెంటనే కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును వీళ్ళందరినీ అరెస్ట్ చేసేది ఉండే. కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కక్ష సాధింపు ధోరణిలో పోవడం లేదు. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాడు, చట్టాలను గౌరవిస్తున్నాడు. కాబట్టి చట్టం పని చట్టం వెళ్తుంది. ఎవరు తప్పు చేసినా, ఈ దేశ ప్రధానమంత్రి తప్పు చేసినా, ముఖ్యమంత్రులు తప్పు చేసినా, ఎమ్మెల్యేలు తప్పు చేసినా, ఎంపీలు తప్పు చేసినా, చివరికి వస్తే గ్రామంలో ఉన్నటువంటి వార్డు మెంబర్ తప్పు చేసినా చట్ట ప్రకారం చర్య తీసుకుంటారు. ఇది ప్రజల ప్రభుత్వము. ప్రజల ప్రభుత్వం కాబట్టే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము. ప్రజలందరూ కోరుకున్నారు. ఎవరు ప్రజల రక్తం పీల్చుకున్నారో, ఎవరు ప్రజల సొమ్ము తిన్నారో, ప్రభుత్వం సొమ్ము తిన్నారో, అక్రమంగా దోపిడీ చేశారో అలాంటి వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకోవాలన్నటువంటి లక్ష్యంతోనే మరి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు తెలంగాణ ప్రజలు. అది గుర్తుపెట్టుకోవాలి. మరి కార్ రేసింగ్ అని పెట్టి దాంట్లో అక్రమాలు చేసి ఆ కార్ రేసింగ్లో 650 కోట్లు, మరి 650 కోట్లు